అమ్మాయిలు అందంగా ఉంటారు, అబ్బాయిలు వాళ్ళు అది వాళ్ళ ఒపీనియన్ అంట. నా ప్రకారం అబ్బాయిలు అందంగా ఉంటారు కాబట్టి అమ్మాయిలు మా ఇంటి ఉంటారు. రెండు ఒకటే క్వశ్చన్ అంటే అమ్మాయిలు ఉంటారా కాదు ఉండరా కాదు, అమ్మాయిలు అందమా అబ్బాయిలు అందంగా ఉంటారు? అందం అంటే పర్సనాలిటీ ప్రకారమా లేకపోతే ఇన్సైడ్? అందం అని చెప్తున్నాను, పర్సనాలిటీ కూడా దానికి ఆన్సర్ నీకు. అందం అంటే ఇంకా చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అన్న. నేను ఇది 2 ways గా ఆన్సర్ చేయొచ్చా? పర్సనాలిటీ ప్రకారం అయితే ఇంకా అమ్మాయిలను ఒప్పుకోవాలి, తప్పదు. బట్ మనసు, హ్యుమానిటీ అంటే మా అబ్బాయిలకి ఎక్కువ అని చెప్తాను. అబ్బాయిలకి ఎక్కువ హ్యుమానిటీ కాదు. ఇప్పుడు ఒక్కటే అంటే కాదంటే నేను అమ్మాయిలు అబ్బాయిలు అందం గురించి క్వశ్చన్ చేసిన, కానీ ఓకే మీరు బాడీ లాంగ్వేజ్ హ్యుమానిటీ దానికి ఓకే, కానీ ఒకటే అమ్మాయిలు అందంగా ఉంటారా అబ్బాయిలు అందంగా ఉంటారా? అబ్బాయిలు. నేను అబ్బాయిని కాబట్టి అబ్బాయిలు అందంగా ఉంటారట.